ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషను వ్యవసాయానికి సంబంధించి అలాగే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి మన హైదరాబాద్లో పెట్టడం అనేది చాలా చాలా మంచి విషయము. సో మాలాంటి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి అధికారులకు కూడా, మా సిబ్బందికి అయితేనేమి, మా ఫార్మర్స్కి అయితేనేమి, అందరికీ కూడా చాలా శుభపరిణామము. ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్లో ఏదైతే మనకి చూడబోతున్నామో ఏప్రిల్ నెలలో, ఇవన్నీ ఫార్మర్స్ చూడాలన్నా, మేము చూడాలన్నా కానీ ఇక్కడికి వేరే దేశాలకు పోవాల్సి వచ్చేది, వేరే రాష్ట్రాలకు పోవాల్సి వచ్చేది. అది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి పని. సో అలాంటిది అంటే ఒక ఉదాహరణకి ఒక 5 మంది ఫార్మర్స్ని ఇజ్రాయెల్ పంపాలంటే మేము ఒక దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగే ఒక 5 మంది ఆఫీసర్లని వేరే దేశాలకు పంపించాలంటే 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. సో ఎంతమందిని పంపిస్తాం మనము? చాలా కష్టం. సో ఇప్పుడు మా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తున్నారు పేపర్లలో, సో ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్కి సంబంధించిన ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి వీటిని కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రకరకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తున్నారు. సో ఈ సందర్భంలో సో అలాగే మీరు మార్కెట్లో చూస్తున్నారు, సో రకరకాల అడల్టరేటెడ్ ఫుడ్ వస్తుంది మనకి మార్కెట్లో. సో ఇలాంటి ఫుడ్ని మనము అవాయిడ్ చేయడానికి, సో రకరకాల అడల్టరేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే, సో రాష్ట్రంలోని రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, శాఖలు కావచ్చు, సో వీరందరం కూడా వీటి మీద ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొని సో మంచి ఫుడ్ని, మంచి ఆహార పదార్థాలని అందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో ఇలాంటి సందర్భంలో అంటే ఇలాంటి కొత్త రాష్ట్రం ఏర్పడి సో రాష్ట్రంలో ప్రజలకి చక్కని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడము, చక్కని ఫుడ్ అందించడము. సో ఈ సందర్భంలో ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్, అగ్రో హార్టీ ఎగ్జిబిషన్ ఏదైతే అనుకుంటున్నామో అది రావడము మన హైదరాబాద్కి చాలా సంతోషమైన విషయము. సో నేను ఈ సందర్భంలో రాష్ట్రంలోని రైతులందరినీ కూడా, అలాగే రైతులకు సంబంధించిన పనిచేసినటువంటి అందరినీ కూడా ఈ ఏప్రిల్ 22, 23, 24 తారీఖుల్లో ఏర్పడబోయే ఈ ఎగ్జిబిషన్, హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని అందరూ కూడా సందర్శించి, సో అలాగే మా సిబ్బంది కూడా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ శాఖలో పనిచేసినటువంటి సిబ్బంది అందరినీ కూడా దీనికి తప్పకుండా అంటే ప్రముఖంగా నేను కోరుకుంటున్నాను, అందరూ కూడా హాజరయ్యి సో మన యొక్క టెక్నాలజీని, మన యొక్క నాలెడ్జ్ని, సో మన యొక్క పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాను నేను. సో అలాగే ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సన్యాల్ గారికి, అలాగే రెడ్డిల్ల వారికి అందరికీ కూడా సో శాఖ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.